చెప్పులు కూడా చాంపలాడేమో మా బాబు కొంట పోతాను. దోస్తులు ఇవాళ కొత్త వీడియోతో వచ్చిన లైక్ కొట్టి చూడుండ్రి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లుంటారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. మా ఆయన తెచ్చిండు దోమలు రాకుండా. ఎంత తింటారా? 1000 రూపాయలు పడ్డదా? దోమలు బాగున్నాయని చెప్పిన కదా 2-3 సార్లు వీడియోలల్లా. దినం ఉండేదే మాకు ఇరపరప. జాలిది డోర్ వేయిద్దామని అనుకున్నాం కానీ 5000 అన్నాడు. 5000 ఇచ్చుకోలేమని 1000 రూపాయలకు తెచ్చినాం అనమాట. ఇది జాలి ఓపెన్ చేయాలా? ఎట్లుంది ఇది? అంటుకుంటుందంట, మరి చూడాలి ఎట్లుంటుందో. ఆన్లైన్లో బుక్ చేసిండు మా ఆయన. ఎంతవరకు పని చేస్తుందో చూడాలి. ఇక ఏమేమి తెచ్చిండో చూపిస్తా. ఇగో ఈ స్టిక్కర్ లాగా వచ్చింది ఒకటి. ఇక ఇవి కమ్మసిల్లలు ఉన్నట్టే ఉన్నాయి, కానీ ఇవి మూలలేమో కమ్మసిల్లలు ఉన్నట్టే ఉన్నాయి. దగ్గరికి ఏం చూపిస్తున్నా, ఇట్లా వచ్చినాయి. ఇక ఆన్లైన్లో బుక్ చేసింది కదా. ఇక ఇది దండంకి తీగ కడతాం అన్నమాట. దండానికి తీగ ఉంటుంది కదా, ఆ తీగ కడతాం ఇట్లా. మళ్ళీ పెడతాడు ఆయన. కింది దాకా రావాలి, కిందికి దాకా రావాలి, పట్టుకోండి. కింది వరకు రావాలి. టైట్ పట్టి కట్టు. అరే ఇక్కడ పెడితే అర్థం ఒకటేసారి రప్పున గుంజొద్దు కూడా కదా, పోతుంది. ఇట్లా చూసుకుంటే మీరు కూడా. రొంకర వచ్చిందని స్కేల్ డోన్ గీతలు కొడుతుండు. అట్లా స్కేల్ డోన్ గీతలు కొడుతుండు. చూపించు. క్రాస్ వంగిందాడా? రాదు ఏమనికి, మళ్ళీ తీస్తే వెళ్ళదట. అది పెట్టరానికి రాదట. జేడ్ ప్లాంటా? ఇది ఎంత ధర? 2 కలిసి ఒకటి 150. తులసి చెట్టు ఏమో 50 రూపాయలు. ఈ చెట్టు ఏమో గంగవేల్ కూర లాగానే ఉంది అచ్చం. ఈ చెట్టు ఏమో తొట్టితో తెచ్చిండు. తులసి చెట్టుతోని మొత్తం కలిపి 200 ఏంట ధర. ఇట్లా క్లిప్ పెట్టాలా? 6 గంటలప్పుడు పెట్టాలి. పొద్దున్న దాకా ఏం దోమలు రావు. ఇప్పటిదాకా మా ఆయన చెట్లు తెచ్చి నేను చూపించిన కదా, పెడుతుండు పైన తొట్టిలా. పెట్టి ఇక్కడ పెట్టిండు. ఇది అనుకుంటలేదు. తులసి కోట కూడా తెచ్చిండు ఎంతో ఇష్టంగా, 1000 రూపాయలు పెట్టిది. అయినా ఇంట్లో పెరుగుతుందేమో, మంచిగా ఉంటుంది. దీపం కూడా ముట్టిస్తాను కనుకుంటే పెరుగుతున్నా లేదు. ఇంట్లోనైతే ఎన్నో పెట్టినాం కదా చెట్లు. ఇప్పటికి 7-8 చెట్లు పెట్టినాం. మీకు గుడిసెలు చూపిస్తా ఒక పారి. గుడిసెలు అంటారా మరి ఏమంటారో నాకు కూడా తెలియదు. వాళ్ళు ఇట్లా తాడిపత్రి వేసుకుంటారు అనమాట. ఇదిగోండి ఎంతమంది ఉన్నారు చూడండి. కట్టెలపై ముట్టించడం ముట్టిస్తూనే ఉంటారు. మీరు ఒక ఆమె కట్టెలపై ముట్టిస్తుంది, వండుతుంది వంట, రోట్లో దంచుతుంది. ఈడొక ఆమె చిన్న పాపను ఎత్తుకుంది. చిన్న పాపకు తానం చేపిస్తుంది. సాయంకాలం చేపిస్తుంది ఎప్పుడైనా. మనిషికో పని చేస్తారు ఈడ. ఇదిగోండ్రి మా బాబుకు క్రికెట్ కోచింగ్ కొత్తడని చెప్పిన కదా. ఈ రేస్ ఎంతరా ధర? 1000 రూపాయలు పెట్టి కొన్నాడు మొన్ననే.
పెద్ద బాబు గురుకులాస్ ఉంటాడని చెప్పిన కదా చాలాసార్లు వీడియోలలో ఉంటాడు, మీకు కూడా తెలుసు కదా కొంతమంది. అయితే సామాన్లు తెచ్చిండు, రేపు పోవాలని చూస్తున్నాను అనమాట. కొన్ని ఇంట్లోకి తెచ్చిండు, కొన్ని ఏమో మా బాబుకి హాస్టల్ కొంట పోతా అనమాట. ఏమేమి కొంట పోతా చెప్తా. బ్రష్లు, మైసూర్ శాండిల్ అంటే ఇష్టం మా బాబుకి, సబ్బులు ఇవి ఇష్టం, అందుకే ఇవి తెచ్చిండు. చిన్నవి సబ్బులు, బట్టల సబ్బులు చిన్నగా ఉంటే బాగుంటాయి కదా అని తెచ్చిండు. 5 సబ్బులు, ఒక షాంపూలు అడి నేను ఇంట్లోకి తెమ్మన్నా. 6 ఉన్నాయి సబ్బులు, ఒక షాంపూలు అడేమో మా బాబు కొంట పోతా అన్నట్టు. మొత్తం 589 రూపాయలు అయింది. పొద్దుబీకి మాకు కూడా సబ్బులు తెచ్చిండు, ఇట్లాంటి పెద్ద సైజు తీసినట్టు లేకుంటే ఇంట్లో బట్టలు వినడానికి 4 ఉంటాయి కదా పొట్లాలాక, అవి 2 తీసిన పొట్లాలు, కోల్గేట్ పేస్ట్లు, కొబ్బరి నూనె. ఇంకా నీకు ఈ చెప్పులు కూడా చూపిస్తాను. చెప్పులు తాళాలు అంట పోయినాయి అంట, 2 తాళాలు తెచ్చిండు. మరీ తెమ్మని చెప్పిండు. 2 ఇన్నే పెట్టినాము, 2 ఏమో వంట పోతారు. ఇప్పుడు చెప్పులు కూడా హాస్టల్ ఉంటే ఎవరికైనా ఇదే ఉంటుంది. అంటే పైసలు కట్టే హాస్టల్ అయినా గవర్నమెంట్ హాస్టల్ అయినా, మీ పిల్లలు కూడా ఎవరైనా గురుకుల హాస్టల్ రా ఎప్పుడు కామెంట్లో నేను తెలుసుకుంటా. ఎందుకంటే తల్లిదండ్రుల పరిస్థితి ఏందో నాకు తెలుసు బాగా, అందుకే అడుగుతున్నా. చెప్పు. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. మొన్న కూడా రిజల్ట్ వచ్చినాయి, అన్ని వీడియోలు పెట్టిన. క్లాస్ ఫస్టే ఇప్పటికీ, ఇవి చూడాలి ఫ్యూచర్లో. బైపీసీ కదా, నీట్ అది ట్రైనింగ్ తీసుకుంటుండు. సీట్ రావాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటున్నా. మస్తు కష్టపడుతుండు సీట్ కోసము. మొన్న బోనాల పండగ కూడా రాలేదు, పరీక్షలు ఉన్నాయని ఫోన్ చేసిన. సార్ వాళ్ళు కూడా పంపియనమ్మా వీలు కాదు ఏమనుకోకండి అని అన్నాడు. అందుకే నాకు బాధ అనిపించింది, ఆ రోజు వస్తే బాగుండేది అని అనిపించింది. కానీ ఏం చేయలేము. మొత్తానికి సామాన్లు ఇవి. ఇంకా బట్టలు తెమ్మన్నాడు. బట్టలు అయితే ఖచ్చితంగా మమ్మీ సైజ్ ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ పరిశాను ఆపోస్ కూడా ఇయ్యనికి రాదు అని నేను దేనంటే ఊకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వస్తానంటే చూడాలి, ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ నెల వస్తాను అంటుండు. ఇక అప్పుడు వచ్చినప్పుడు కొనుక్కోటాన్ని చూస్తున్నా. ఇప్పుడేమో నమక్పెడాలు చేస్తున్నా, మా బాబు దగ్గరికి హాస్టల్కి కొంట పోదామని, అట్లనే మేము కూడా తిందామని. చేసినాయని కొంట పోతే బాగుండదు కదా, మళ్ళా మాకు కూడా పెద్ద పేరు గుంజుతుంది, మేము కూడా తింటాము. నాకైతే గీ ఒకటి ఉంటాయని లగ్గమైనాక తెలుసు, పట్నంలో బండ్లు పెట్టి అమ్ముతారన్నట్టు. ఆ పిల్లలు బాగానే తెచ్చుకుంటుండే అప్పుడు బండ్ల మీద. 10 రూపాయలకు 20 రూపాయలకు జర్రాన్ని పొట్లం కట్టిద్దురు, లెక్క పెడితే 15-20 ఉండు అంతే. గివి ఎట్లా వేయాలో చెప్తున్నా, చిటిక్కున్న వేయచ్చు. మైదాపిండి అయితే మొత్తం జలడ పట్టిన పురుగు లేకుండా, దాంట్లోకి ఓమా, నువ్వులు, ఉప్పు వేసిన. తింటప్పుడు పంటికి తాకుతుంటే బాగుంటది రుచి. ఇంట్లో వేసిన నెయ్యి ఉంటే ముచ్చకంత వేసిన ఆసన బాగుంటదని పూరి పిండిలాగా దడిపి జరసేపు అట్లనే ఉండాలి, మెత్తగా మంచిగా అవుతుంది. అచ్చం పూరిల్లాగా దాల్చుకోవాలి, లేదంటే రొట్టెల్లాకైనా దాల్చుకోవచ్చు. నేనైతే చెంచా ఎగ్జిబిషన్లో 10 రూపాయలకు తెచ్చిన 10 ఏళ్ల కింద. గర్జలు గీరే చెంచా అని మీకు తెలిసే ఉండొచ్చు, దాంతోనే గీర్త గిట్లా. అప్పటి నుంచి ఈ చెంచాను కాపాడుకుంటూ వస్తున్నా ఇప్పటి వరకు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్ల లాగా కట్ చేయాలి గంతే. ఒక్కొక్కటే కట్ చేయాలి, 2-3 ఒక పారి పెడితే అతకపోతాయి, రావు కూడా. నూనెల గిట్లా కట్ చేసుకుంటా నూనెలో ఏంచుడే, జర ఎర్రెర్రగానే నూనెలో గోల్తాయి కదా, తీసేసుడే గంతే. ఇవి చాయ్లో వేసుకున్నా పాలల్లో వేసుకున్నా ఉత్తగా తిన్నా బాగానే ఉంటాయి. నేనైతే చాయ్లో వేసుకొని తింటా, నాకు ఇష్టం అట్లా తినుడు. మొన్న బోనాల పండుగ అప్పుడు ఇంట్లో సామాన్లు తెచ్చిన కదా, అప్పుడు తెచ్చిన 1/2 కిలో పిండి వేసిన. ఇష్టం ఉన్నట్టు కట్ చేసుకుంటే ఏంచినాక గిట్లుంటాయి. బేకరీలల్లా బండ్ల మీద అయితే బాగానే అమ్ముతారు వీటిని. మా పాత ఇంటికాడ అయితే బాగానే అమ్ముతుండే అప్పుడు. ఇప్పుడు కొత్త ఇంటికాడ గిసుంటే ఏం కనిపించలేదు కాబట్టి ఇంట్లోనే చేసిన. ఇప్పటికిప్పుడు తాల్చి నూనెలు వేయించేసరికి మొత్తం చేసేసరికి టైం అర్ధగంట పట్టింది. ఇవి వేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు, మీరు కూడా వేయండ్రి, ఎట్లొస్తాయి చూడండి ఒక పారి. మా చిన్నోడైతే బోనాల పండగ తెచ్చినని చెప్పిన కదా, అప్పటి నుంచి తలుగుతుండు, చెయ్యి మమ్మీ ఇవాళైతే ఖచ్చితంగా వేయాల్సిందే, పొద్దుగాల హాస్టల్ గుంట పోవాల్సిందే అని చేసిన అన్నట్టు. ఏ పైనైనా వేస్తే జరసేపు పట్టదు కానీ ఊరిచి వేస్తా. నేనైతే పిండి వేద్దామని మొదలు పెట్టుకున్నప్పుడు కరెంటు పోయిందంటే గిప్పుడు వచ్చింది. ఇప్పటిదాకా ఉంది కదా కరెంట్ అని మీకు అనుమానం రావచ్చు, ఇన్వర్టర్ పెట్టి ఇవాళ వెలుగొచ్చింది అన్నట్టు. ఇవి వేసేటప్పుడు ఇల్లంతా పొగ వారుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేద్దామంటే కూడా కరెంట్ లేకుండే, ఇప్పుడే వేసినాము, మొత్తం గివే వేసిన. నిన్న పగటీలో తెచ్చిన చెట్టు ఇట్లా కిటికీ కాడ పెట్టినాం, మంచిగా ఉంటుంది కదా అని. తులసి చెట్టు కూడా పెట్టిండు మా ఆయన్నే. నాకు పెట్టాలంటే తెలియదు ఎంతగానో తొట్టిలల్లా, అందుకే మా ఆయన్నే పెడతాడు అనమాట ఎప్పుడైనా చెట్లు.
ఇట్లా పెట్టిండు. కామెంట్లో చెప్పుండ్రి మంచిగా పెరిగేటట్టు గుబురు గుబురు. ఏమన్నా వేస్తారేమో తెలిస్తే ఎప్పుడు. ఇవాళకి వీడియో ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళీ ఒకసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్. ఇవాళ వీడియో నచ్చిందా ఎప్పుండి.